Organized by YRP Trust, Lions Club International, District 320E. BBC మీ నిజమైన సంపద 21st Century IS. సభకు నమస్కారం. వేదిక మీదన్న పెద్దలకి, విచ్చేసినటువంటి యువకులకి, ఇతర ఆహ్వానితులకి అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈ ఇంపాక్ట్ ప్రోగ్రాం అనేది చాలా సంవత్సరాల నుంచి నడుస్తూ వస్తుంది. గంపా నాగేశ్వరరావు గారు దీన్ని మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల్లో యువకుల్లో ఈ ఇంపాక్ట్ ప్రోగ్రాం అనే దాన్ని చాలా బలంగా తీసుకెళ్ళటం, దాన్ని వారిని సభాముఖంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విద్యార్థి యువకులందరికీ కూడా ఇంపాక్ట్ ప్రోగ్రాము, ఈ యొక్క పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వ వికాసానికి ఈ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందనే విషయం అందరికీ తెలిసిన విషయం. మన యూట్యూబ్లోకి వెళ్ళి ఒక్కసారి వ్యూస్ చూస్తుంటే అర్థమైపోతుంటుంది అన్నమాట. రైట్, ఇప్పుడు నన్ను పిలిచారు, మాట్లాడమన్నారు. గతంలో కూడా నేను ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్లో వచ్చాను. నేను వచ్చింది ఇక్కడ మీకు నీతి సూక్తులో లేకపోతే సుభాషితాలో చెప్పడానికి రాలేదు. చిన్న చిన్న చిట్కాలు, మనం జీవితంలో ఎలా మనం మెరుగ్గా ఉండాలి. ఇది ఎందుకంటే పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో నువ్వు ఒక్కడికి పరిగెత్తితే సరిపోదన్నమాట. నువ్వు పక్కవాడి కన్నా ముందు పరిగెత్తున్నట్టు నువ్వు ఎప్పుడు ఉండాలన్నమాట. సో అందుకోసమే చార్ల్స్ డార్విన్ అన్నట్టు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో అదే, ఎవడైతే గనక నిలబడగలుగుతాడో వాడే నిలబడతాడనమాట. అంటే నీకు ఆ సత్తా ఉండాలన్నమాట. ఆ సత్తా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మనం వేరే వాడికన్నా మెరుగ్గా రావాలంటే కనుక మనం ఏం చేయాలి? నేను ఐ ఇన్వైట్ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గౌరవ్ గారు ఆన్ టు ద డయాస్ ప్లీజ్. Welcome sir, welcome to this program sir. ఏం చేయాలి ఫస్ట్ అనేది మనం ఉంటే గనక, ఫస్ట్ అందరికీ మీకు ఒక లక్ష్యం అయితే ఉండాలి. అందరికీ ఉందా? లక్ష్యం ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్. లక్ష్యం లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా క్లారిటీ లేని వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. పర్లేదు, నిజాయితీగా ఎత్తండి. లక్ష్యం లేదు, నేను ఇంకేం చేయాలో ఇంకా నేను క్లారిటీ లేదనుకున్న వాళ్ళు. ఓకే, ఫైన్. అందరికీ లక్ష్యం ఒకటి ఉందనుకుంటాను. రైట్, వాట్ ఎవర్ లక్ష్యం ఉండొచ్చు మీకు. అది ఒక ఉద్యోగం ఉండొచ్చు, లేదా ఒక స్టార్టప్ చేయాలని ఉండొచ్చు, లేదా ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ అన్నిటికీ కావాల్సింది కొంత ఏంటంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. కొన్ని గుణగణాలు ఉండాలి ప్రతిదానికి కూడా. సో ఫస్ట్ అనేది మీ అందరికీ కావాల్సింది ఏంటంటే, ముందు ఒక రైట్ యాటిట్యూడ్ ఉండాలి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ అంటే సరే, ఏదో సైకాలజీలో డెఫినేషన్ ఉంటుంది, ఏ ప్రీ డిస్పోజిషన్ టు బిహేవ్ ఇన్ ఏ సర్టెన్ వే అనమాట. ఇది మనకి మరీ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇది అర్థం కాకుండా ఉన్నట్టుంది. ప్రీ డిస్పోజిషన్ అంటే నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటిది, టు బిహేవ్ ఇన్ ఏ సర్టెన్ వే. నీ యాటిట్యూడ్, నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఎప్పుడు పాజిటివ్గా, అంటే నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేదాన్ని ప్రీ డిస్పోజిషన్ అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ అనమాట. నెగిటివ్ యాటిట్యూడ్ ఉందనుకో, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేదు అనుకుంటే ఎప్పుడు నిన్ను నెగిటివ్ వైపు ఇన్ఫ్లుయెన్స్ చేసేది అదొక క్యారెక్టరిస్టిక్ అనమాట. సో ముందు మీ అందరికీ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఫస్ట్ డెవలప్ కావాలి. మీకు లక్ష్యం ఉండాలి అండ్ కరెక్ట్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట. ఈ పని చెప్పంగానే ఇది అవ్వదు, కాదు, లేదు అని అంటాం అనేది చాలా ఈజీ, ఎవడైనా చెప్తుంటారు. లేదు నేను చేసి చూపిస్తాను అనేది, అది పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట. సో ఆ యాటిట్యూడ్ తోటి అంటే ముందు దానికి ఏం కావాలి? ముందు మనల్ని మన మీద నమ్మకం ఉండాలి. ఉండాలా లేదా? విశ్వాసం ఉండాలి మన మీద మనకి. నేను BA చదివాను, అతి కష్టం మీద దాన్ని ఏదో 50-60% వచ్చింది, నాకు పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే ఏడొస్తుంది, నేను ఒక IAS అవుతానా, IPS అవుతానా, లేకపోతే నేను జీవితంలో ఏదైనా నేను సాధించగలుగుతానా అంటే లేదు. ఇన్నాళ్ళు నువ్వు ఏంటంటే బస్సును మిస్ అయ్యావు, ఇక మీద మిస్ అవ్వద్దు, అంతే అన్నమాట. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా మార్కులు అనేది కొలమానం కాదు. మార్కులు మీరు దయచేసి ఏంటంటే, నేను ఇన్నాళ్ళు BA చదివాను, BCom చదివాను, ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయ్యాను కాబట్టి నాకు ముందు పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే వస్తుందా అంటే, నువ్వు కష్టపడు,
కష్టపడి కొంత దానికి డెఫినెట్గా తెలివి ఉండాలి. ఆ తెలివి ప్రతి వాళ్ళలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అనేది మీరు పసిగట్టేటట్టు ఉండాలన్నమాట. ముందు మనది మీద మనకి ఒక అసెస్మెంట్ ఉండాలి. స్వాట్ అనాలిసిస్ అంటారు, SWOT. స్వాట్ మీ అందరు వినుంటారు. స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్. ముందు నీ స్ట్రెంగ్త్, నీ బలాలేందో నీకు తెలియాలి, నీ బలహీనతలేందో కూడా నీకు తెలియాలి. నీ బలహీనతలు ఎవరు చెప్పగలుగుతాడు? నీ పక్కన ఉన్న స్నేహితులు చెప్తారు, నీ ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్తారు. నీ బలహీనత చెప్పంగానే వెంటనే మనం ఏం చేస్తాం? వాడిని మనం సరైనోడు కాదని చెప్పి పక్కన పెట్టేస్తాం. ఎప్పుడో నేను ఒకసారి ఇంటర్వ్యూ చదివాను, మహేష్ బాబు సినిమా ఇంటర్వ్యూ ఒకటి చదివాను అనమాట. మహేష్ బాబు అంటాడు, నా సినిమా గురించి మంచి క్రిటిక్స్ ఎవరంటే కనుక ఇంట్లో ఉన్న పిల్లలు, అతని భార్య అని చెప్తాడనమాట. విచ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే మన గురించి చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఉంటారు? మన చుట్టూ ఉండేవాళ్ళే చెప్తారు. సో నీ గురించి నీకు క్రిటిక్ ఎవరు ఉంటారు? నీ తల్లిదండ్రులు చెప్తారు, లేకపోతే నీకున్న పక్కన నుండి ఫ్రెండ్స్ చెప్తారు. మనం తల్లిదండ్రులు చెప్పంగానే ఇదేముందిలే రోజు చెప్పే మాటలు అని చెప్పి మనం వదిలేస్తాం అనమాట. అంటే వాళ్ళు నిన్ను రోజు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు నీ గురించి ఏంటనేది వాళ్ళు ఒక అంచనా చెప్తారనమాట. సో అందుకోసం మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది అంటే, ఈ స్వాట్ అనాలిసిస్ చేయండి. అందరూ కూడా కూర్చొని మీరు ఫస్ట్ చేయాల్సింది స్వాట్ అనాలిసిస్ చేయండి. పాజిటివ్ యాటిట్యూడ్, దేని ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవడం మొదలెట్టండి. తీసుకుంటే కనుక మీకు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో అదే అంటారు, అందుకోసమే అద్వైత వేదాంతంలో మాట యద్భావం తద్భవతి అని అంటారు. నువ్వు ఎలా అనుకుంటే అలానే అవుతావు అనమాట. నువ్వు నీ గురించి నువ్వు బలహీనుడు అనుకుంటే నువ్వు బలహీనుడుగానే మిగిలిపోతావు. నేను బలవంతుడు అనుకుంటే నువ్వు బలవంతుడుగానే ఉంటావు అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్నర్ ఇన్స్టింక్ట్స్ అనమాట. నీ ఇంట్రిన్సిక్ క్యారెక్టరిస్టిక్ అది, నీ లోపల ఉన్నటువంటి ఆ గుణాన్ని బయటికి తీయాలన్నమాట. సో అందుకోసం మీరు దయచేసి ముందు మిమ్మల్ని మీరు బలంగా మీరు ఊహించుకోవాలి. ఫస్ట్ ట్రైట్ అది. రెండోది నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చిన్న చిట్కా ఏంటంటే, అందరూ ఈ మొబైల్ ఫోన్ దీంట్లో పడిపోయారు అందరం కూడా అనమాట. ప్రతి వాళ్ళు ఏదో బిజీగా ఉన్నట్టు మొబైల్ ఫోన్ తీస్తాం మనం. స్వామీజీ గారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా సుమిత్ర మేడం గారు, సుమిత్ర రాయ్ మేడం గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ది డయాస్. రైట్, ఓకే, గుడ్ నెంబర్. రైట్. సో స్మార్ట్ ఫోన్స్ అనేది ఇప్పుడు ఒక పెద్ద న్యూసెన్స్గా తయారైంది, అవునా కాదా? రైట్. సో మీరందరూ ఏం చేయాలి? అందుకోసమే ఫస్ట్ షిఫ్ట్ ఓవర్ టు ద నార్మల్ ఫోన్ అనమాట. నార్మల్ ఫోన్కి రండి. ఆ నార్మల్ ఫోన్లో ఊరిన టెక్స్ట్ చేయటాలు మానేసేయండి, ప్రతిదానికి చిన్న చిన్న ఎస్ఎంఎస్లు ఇవ్వటం. సో ఫోన్ని దూరంగా పెట్టండి. చదివేటప్పుడు ఫోన్ని దూరంగా పెడితే కనుక అదే మిమ్మల్ని మీ వీక్నెస్కి సగం కారణం అదే ఉంటుంది అనమాట, ఫోనే ఉంటుంది. సో ఫోన్ని దూరం పెట్టండి. సో మీరు ఆటోమేటిక్గా మీకు వెంటనే ఒక 20-30% మీలో తేడా వచ్చేస్తారన్నమాట. దయచేసి ఫోన్ అనే దాన్ని దూరంగా పెట్టండి. ఇది నేను చెప్పేటటువంటి చిన్న చిట్కా అనమాట. చిన్న చిట్కా కానీ చాలా కష్టమైన చిట్కా అనమాట. అంటే పాటించడంలో చాలా కష్టమైనది, అవునా కదా? రైట్. బట్ దీన్ని దూరంగా పెట్టాలి. వాట్సాప్, లేకపోతే ఫేస్బుక్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్సు, లేకపోతే ఈ కాకుండా కనుక ఊరికనే అవసరం లేకుండా యూట్యూబ్ ఛానల్స్, పనికి మళ్ళీ దానికి యూట్యూబ్ రేటింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. చూస్తాం వీడియోస్ చూస్తుంటే దేనికి ఎక్కువ రేటింగ్ ఉంటుందని చూస్తుంటాం అనమాట. చూస్తే అది చాలా విచిత్రమైన దానికి. ఎవరు సపోజు ఏదో ఈ సినిమా యాక్టర్ ఆ సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకుంటున్నాడా అని అంటే కనుక దానికి ఎక్కువ రేటింగ్ ఉంటుందన్నమాట, దానికి ఎక్కువ వ్యూస్ ఉంటాయన్నమాట. అంతేగాని ఏదో కాస్త మంచి విషయాలు చెప్పేదానికి ఎవడు కూడా రేటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. సో దయచేసి ఏంటంటే మీరు ఈ ఫోన్ని దూరంగా పెట్టండి. రెండోది, ఎగ్జామ్కి సంబంధించి ఏం చేయాలి? మీరు ఒక ఎగ్జామ్ ఏదో పెట్టుకుంటారు, లక్ష్యం ఉందని అంటున్నారు ప్రతివాడు. ఎగ్జామ్ లక్ష్యం ఒకటి ఉంటే కనుక, సపోజ్ ఏదో సివిల్ సర్వీసెస్ ఉండొచ్చు, లేదా మీరు ఒక SI ఉద్యోగం ఉండొచ్చు, లేదా ఏదో ఏదైనా సర్వీసెస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా ఇట్లా ఉండొచ్చు, ఇంకేదైనా పెట్టుకోవచ్చు, VAO VRO ఇట్లా రకరకాలు ఉంటాయి. పోటీ ఎంత ఉందో మీరు ఒకసారి తెలుసుకోవాలి. పోటీ మన ఈ మధ్య VRO ఎగ్జామ్కి నాకు తెలిసి కొన్ని వేల మంది ఉంటే కనుక 10 లక్షలు 15 లక్షలు రాశారు. ఎంత? దానికి బహుశా 3-4 వేలు పోస్టులు ఉండొచ్చు. మా దగ్గర కానిస్టేబుల్ ఉద్యోగానికి వేకెన్సీస్ ఒక 15-18 వేలు ఉంటే కనుక పోటీ దాదాపు 10 లక్షల పైన ఉంటుందండి. అంటే అర్థం చేసుకోండి ఎంత పోటీ ఉంటుందనేది. 1:1000 ఆ రేషియోలో కూడా మీకు పోటీ ఉంటుందన్నమాట. ఒక పోస్టుకి రాసేటప్పుడు ఒకదానికి 1000 మంది పోటీ పడేవాళ్ళు ఉంటారన్నమాట. 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు రాసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అట్లా అందరికీ ఏంటంటే ప్రతివాడికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అవ్వడానికి అందరికీ ముందు దాంతో ఆ పోటీ తత్వం. దీంతో ఏమవుతుంది, ప్రతి వాళ్ళు కూడా వచ్చేటప్పటికి డిగ్రీ చదివిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఉద్యోగాలు ఏవి రావు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇందాకే చెప్పాను, పక్కన వాడికన్నా మీరు ఒక స్టెప్ మెరుగ్గా ఉంటేనే మీకు వస్తుంది అనమాట. ఇంతట్లో ఫిల్టర్ అయ్యి వచ్చేవాళ్ళు జెమ్స్ ఉంటున్నారు. ఇప్పుడు వచ్చే మా కానిస్టేబుల్ చూస్తున్నాము, చాలా అద్భుతంగా ఉన్నారనమాట. అసలు
ఎవరు చాలామంది యువకులు వచ్చేవాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు వస్తున్నారు, అండ్ ఈవెన్ ఎంబీఏలు చేసిన వాళ్ళు వస్తున్నారు, ఎంఫిల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు వస్తున్నారు. ఇట్లా రకరకాల బ్యాక్గ్రౌండ్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఈవెన్ గ్రాడ్యుయేషన్ తోటి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, నార్మల్ బీఏ బీకామ్ వచ్చేవాళ్ళు. సో అంటే దాంట్లో ఏంటంటే మీకు నేను చాలామందిని చూశాను. మొన్న ఎప్పుడో ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ బయట కానిస్టేబుల్ నించో ఉన్నాడు. అతనితో మామూలుగా నేను మఫ్టీలో వెళ్ళాను. మామూలుగా మాట్లాడుతుంటే అతను అడిగాను, ఇంతకుముందు ఎక్కడ చేసావంటే నేను సార్ అమెజాన్లో చేసావని అన్నాడు. అమెజాన్లో చేసి ఇప్పుడు మరి కానిస్టేబుల్కి ఎందుకు వచ్చావు? అక్కడ అమెజాన్లో సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాను. అతను ఎంసీఏ బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే లేదు సార్, అక్కడికన్నా నాకు ఇక్కడ చాలా ఏంటంటే కంఫర్టబుల్ ఇది అనిపించింది, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సెక్యూర్డ్గా వాతావరణం అనిపించింది. ఇది నాకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ పెద్ద టెన్షన్స్ ఉండవు అనే దాంతో వచ్చామంటే ఓకే. అంటే చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఇప్పుడు వస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మీరు ఒక ఉద్యోగం కోసం పోటీ పడేటప్పుడు వేల మంది లక్షల మంది మీతో కంపీట్ చేస్తుంటారు. వాళ్ళకన్నా ముందు మీరు అంటే వాళ్ళకన్నా మెరుగ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మీకు ఒక ఐడియా ఉండాలి. ఏ దాంట్లో నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, గతంలో జరిగిన క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, పాత పేపర్స్ అన్నింటినీ తీసుకుంటాం కదా మనం. లాస్ట్ 10 సపోజ్ ఒక ఎగ్జామ్ తీసుకుంటున్నాం అనుకోండి, 10 ఏళ్ల క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా తీసుకుని అనలైజ్ చేస్తాం కదా. ఆ పేపర్స్ అన్నింటిలో ఎటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు? సపోజ్ ఒకటి ఉంటుంది, రాజ్యాంగం, ఇండియన్ పాలిటీలో సపోజ్ ఏదో సమ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా పార్లమెంటరీ సిస్టమ్, దాని మీద ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ ప్యాటర్న్ తీసుకుంటాం అనమాట. ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది చూస్తాము. చూసి దాన్ని బట్టి మనం ఒక ఫ్రేమ్ చేసుకుంటాం, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే. పాత క్వశ్చన్స్ చూడటం అనేది చాలా ఇంపార్టెంటు. టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటు. పాత క్వశ్చన్స్ పెట్టుకొని మనం అన్నింటినీ కూడా టైం లోపల పెట్టుకొని దాన్ని ఆన్సర్ చేసేటటువంటిది కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా అంటే దీంతోపాటు కంపెనీ చాలా ముఖ్యం. ఒక్కళ్ళే చదవటం కాదనమాట, నీ పక్కన వాడు ఒకళ్ళిద్దరిని పెట్టుకోండి ఎప్పుడైనా కానీ కూడా. సో ఫ్రెండ్ సర్కిల్ చాలా బెటర్ అనమాట. సో నేను చదువుకున్నప్పుడు నాతో పాటు నేను ఫ్రెండ్ సర్కిల్ ముగ్గురం కలిసేదో ముగ్గురంకి వచ్చామన్నమాట. సో అంటే ఏంటంటే మనం ఆ ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఆ టైంలో షేరింగ్ ఆఫ్ వ్యూస్ ఉంటుంది. ఒకరిని చూసి ఒకటి పోటీ పడి చదువుకుంటూ మనకేంటంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కూడా క్లారిఫై చేసుకుంటాం పక్కన వాడి దగ్గర నుంచి. అతను మన నుంచి తీసుకొని మనకి ఏమన్నా అతను ఎక్కడన్నా మనకన్నా కొన్ని ఎక్కువ మార్కులు వస్తే కనుక జెలసీ ఫీల్ అవ్వకూడదు. అంటే ఇతను ఏంటి వచ్చిందనేది కాదు, ఎక్కడ అతనికి మార్కులు ఎక్కువ వస్తున్నాయి, మనకి ఎక్కడ దెబ్బతింటున్నాం అనేది చూసుకొని అనలైజ్ చేసుకుంటాం. సో కంపెనీ అనేది కూడా చాలా అవసరం అన్నమాట. పక్కన ఉన్నటువంటి నీకున్న ఫ్రెండ్షిప్ అన్నమాట. నీ ఫ్రెండ్షిప్ బట్టి నీ పక్కనున్న ఫ్రెండ్షిప్ బట్టి నువ్వు ఎలాంటి వాడో అర్థం చేసుకోవచ్చు అనమాట. నువ్వు ఎలాంటిది నీ లక్ష్యం లేదా నీ ఏ దిశగా పోతావు అనేది తెలుసుకోవచ్చు. సో అందుకోసం మంచి ఫ్రెండ్స్ 2-3, అంటే 10 మంది కలిసి చదివేది కంబైన్డ్ స్టడీ కాదు. అంతమంది ఉంటే గోల ఉంటుంది. 2-3 పెట్టుకొని మీరు కూర్చొని చదువుకునేది కావాలి. సో ఇది చిన్న చిట్కాలు. అంటే కావాల్సింది మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి, లక్ష్యం ఉండాలి, ఇలా చెప్పాను, పాజిటివ్ యాటిట్యూడ్, వాట్ ఎవర్. పాత పేపర్లు తీయాలి, సిలబస్ గురించి స్పష్టత ఉండాలి, పాత పేపర్లు ఎలాంటి ఇస్తున్నారో చూసుకోవాలి, కొన్ని చోట్ల టఫ్గా వస్తే కనుక ఎట్లాంటి ఇవ్వచ్చు అనేది చూసుకోవాలి. దీంతోపాటు ఇష్యూస్ గురించి తర్కం ఉండాలి, డిస్కషన్ ఉందనుకోండి. సపోజ్ ఏదో ఇష్యూ ఉంటుంది ఇండియాలో, ఎందుకు మన రూరల్ ఎడ్యుకేషన్ ఇంకా మెరుగ్గా లేదు, స్కూల్స్ ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే ఏంటనేది ఉన్నప్పుడు కూర్చొని దాని మీద డిస్కస్ చేసేటటువంటిది ఉండాలి. సో డిస్కస్ చేసి ఎందుకు స్కూలింగ్ సిస్టమ్, ఎడ్యుకేషన్ ఎందుకు మనం ఇంకా వెళ్ళట్లేదు, లేకపోతే కనుక రాజకీయాల్లో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాల్లో ఎక్కువ క్రిమినలైజేషన్, లేదా డబ్బు ప్రభావం ఎలా ఉంది, దాన్ని ఎలా తక్కువ చేయాలి. సో డిస్కస్ చేసుకోండి. అంటే నేను అనేది ఊరకనే మన కొత్త సినిమాలు లేకపోతే అనేది కాకుండా మీరు చాలా ఫోకస్డ్గా ఇట్లాంటి టాపిక్స్ని తీసుకొని మీరు డిస్కస్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ఏంటంటే మీ లక్ష్యం కావాల్సింది ఏంటంటే వన్ షుడ్ బి ఆబ్సెషన్ అనమాట. ఆబ్సెషన్ అంటే తెలుసు కదా, టు ఫిల్ ఇన్ ద మైండ్ కంప్లీట్లీ. నీకు నిద్ర లేచినా కానీ కూడా నీ మైండ్లో అదే ఉంటుంది అనమాట. నువ్వు ఎప్పుడూ కలగంటూనే ఉంటావు అనమాట. అబ్దుల్ కలాం గారు అన్నట్టు ఏంటి, నువ్వు యూ షుడ్ బి ఏ డ్రీమర్. నీ లక్ష్యం కావాలంటే కనుక నువ్వు డ్రీమర్ ఉండాలి. ఊరికే డ్రీమర్ అయితే సరిపోదు కదా, యూ షుడ్ బి అన్ అచీవర్. దానికోసం ఏం చేయాలి, యూ షుడ్ బి ఏ హార్డ్ వర్కర్ కదా. సో మనం అందుకోసం చేయాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా మీరు మంచి సర్కిల్లో ఉంటూ మంచి విషయాల గురించి మీరందరూ కూడా చర్చించుకుంటూ రోజు మీరు కాసేపు కలుసుకుంటారు, రిలాక్స్. అది కూడా స్ట్రెస్ బస్టర్ అనమాట. మీకు ఒక రకంగా ఏంటంటే మీరు రిలాక్స్ అవుతారు. మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు సాయంత్రం పొద్దునంతా చదువుకుంటారు, సాయంత్రం 1 గంట 2 గంటలు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కూడా వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు, ఆ అబ్బాయి వాళ్ళతో తిరుగుతున్నాడు, ఈ అమ్మాయి వీళ్ళతో తిరుగుతుంది, ఈ విషయాలు కాకుండా మనం మాట్లాడేది ఏం మాట్లాడుకోవాలి,
ఇట్లాంటిది ఏమన్నా ఏంటంటే మన సమాజానికి మనం ఏంటంటే ఒక చదువుకున్న యువతగా ఒక ఫోకస్ ఉన్న యువతగా మనం ఆలోచించాల్సిన విధం వేరే వాళ్ళకన్నా భిన్నంగా ఉండాలి. ఎంతసేపు సమాజము దాని సమస్యలు ఏంటి అనే దాని విషయం వైపే ఉండాలన్నమాట. మన ఆలోచన అదే ఉండాలి. అంతేగాని ఎప్పుడు అందరిలాగా మీరు ఆలోచన చేస్తే దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్స్ అన్నట్టు. అంతే కదా, పక్కనోడికి మనం భిన్నంగా ఉండాలి ఎప్పుడైనా కానీ కూడా. పక్కనోడికి భిన్నంగా ఉండాలి. ఆ భిన్నంగా ఉండే దాంట్లో నుంచి మీరు ఏంటంటే మీలో బెస్ట్ అనేది బయటికి తీసుకురావడానికి చూడాలన్నమాట. సో మంచి ఫ్రెండ్షిప్ని చూసుకోవాలి. ఎప్పుడు దీనికి కావాల్సింది మంచి బుక్ రీడింగ్ పెట్టుకోండి. దయచేసి ఏంటంటే ఇప్పుడు బుక్ రీడింగ్స్ అన్నీ పోయినాయి, పక్కకు పోయినాయి. సో నేను కూడా ఇప్పుడు రోజు రాత్రి ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు నేను కాసేపు బుక్ చదువుకుంటాను అనమాట. ఒక 1 అవర్ చదువుతాను, ఏదో బుక్ చేసి చదువుతుంటాను అనమాట. సో బుక్ రీడింగ్ చాలా అవసరం. బుక్ రీడింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఎంత లేట్ అయినా కానీ కూడా పడుకునేటప్పుడు 1 గంట అరగంట నేను చదువుతాను బుక్ ఖచ్చితంగా. సో అదేంటంటే మీరు కూడా దయచేసి ఆ బుక్ రీడింగ్ చిన్నప్పటి నుంచి మనం అలవాటు అలా వెళ్తూ ఉండాలన్నమాట. సో బుక్ రీడింగ్ అంటే ఉన్న టెక్స్ట్ బుక్లే కాదు, వేరే బుక్స్ కూడా ఉంటాయి, రకరకాల బుక్స్ ఉంటాయి. తెలుగు అయినా కానివ్వండి, ఇంగ్లీష్ అయినా కానివ్వండి. అండ్ ఇంగ్లీష్ గురించి ఇంకోటి మీకు చాలా ముఖ్యమైన విషయం, ఇంగ్లీష్ గురించి మీ అందరూ కూడా మంచి పరిజ్ఞానాన్ని ఉండాలి. నేనేది మీరు ఇంగ్లీష్లో పెద్ద ఏది పెద్ద తోపులాగా మాట్లాడాలి, మీరేదో ఏదో అంటే అదో ఇంగ్లీష్ మీరేదో హోటల్ రిసెప్షనిస్ట్గా మీరు వెళ్ళట్లేదు. బట్ డెఫినెట్లీ వన్ షుడ్ హ్యావ్ దట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ మీద మీకు పట్టు లేదనుకోండి, రేపు లైఫ్ అంతా కూడా ఆత్మన్యూనత అంటే విల్ బి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మీకు ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే మీ గురించి మీరు విశ్వాసం పొందాలంటే ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి. ఇంగ్లీష్ నేను ఐసీఎస్సీ చేశాను, నేను 10th క్లాస్ నాది ఐసీఎస్సీ. నేను డిగ్రీకి ఇంజనీరింగ్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాటలు కొన్ని అర్థమయ్యేది కాదు. స్కూలింగ్ ఏదో చేసాం, అట్లా నడిచిపోయింది, అయిపోయింది. డిగ్రీకి వచ్చేవాడికి మార్కులు అంటే మనకు అర్థమయ్యేది కాదు. ఇంగ్లీష్ మాటలు కొన్ని ఉంటే కనుక, సపోజ్ ఇందాకే చెప్పాను ఆబ్సెషన్, డెలినేషన్, డిమార్కేషన్, వాట్ ఎవర్ ఏ వర్డ్ తీసుకున్నా కానీ కూడా ఏం చేసేవాడిని, ఆ వచ్చే మాటని కింద తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని రాసుకునేవాడిని. దో నా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా ఐసీఎస్సీలో అది షేక్స్పియర్ డ్రామాస్ ఇవన్నీ చదువుకున్నాం కానీ అయినా కానీ కూడా ఏంటంటే దిస్ నో రూమ్ ఫర్ కంప్లెసెన్సీ. ఎప్పుడు నాకు వచ్చు అని అనుకుంటే మటుకు నీకు అక్కడే నీ పతనానికి మొదలయ్యిద్ది అనమాట. సో నువ్వు ఎప్పుడు కూడా నాకు అన్నీ వచ్చు అనుకుంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అనమాట. ఏం లేదు, మీరు తెలుసుకోవటం కింద రాసుకోండి. తెలుగులో రాసుకునేవాడిని, తెలుగులో రాసుకుంటూ దాన్ని మైండ్లో మళ్ళీ గుర్తుపెట్టుకుంటూ మళ్ళీ యూసేజ్లో దాన్ని వాడటానికి ట్రై చేసేవాడిని. టీవీ ప్రోగ్రామ్స్ లేకపోతే ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ వాటిలో కూడా వింటుండేవాళ్ళం. రేడియోలో వస్తుండేది, రేడియో ప్రోగ్రామ్స్లో కూడా వింటుండేవాళ్ళం. విని ఇంగ్లీష్ మీద మంచి ప్రొఫిషియన్సీ ఉండాలి. ఉంటే గనక రేపు మీరు బయటికి వెళ్తే కనుక నల్గొండ నుంచి వదిలి బయటికి వెళ్ళిన తర్వాత అంతా ఇంగ్లీష్లోనే నడుస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వరకు తెలుగులో అయిపోతుంది. మీరు ఒకసారి అర్బన్ సెంటర్స్లోకి వెళ్తే, హైదరాబాద్లోకి వెళ్తే ఎవడు తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారు, అంతా కూడా ఇంగ్లీష్లోనే జరుగుతుంటుంది. ఇంకా మీరు కొంచెం బయట మెట్రోస్కి వెళ్ళారనుకోండి, అబ్రాడ్కి వెళ్ళారనుకోండి, అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో నిన్న నా దగ్గరికి కొరియన్ పిల్లలు వచ్చారు, సౌత్ కొరియా నుంచి వచ్చారు. వాళ్ళల్లో లేనిది మనలో ఉన్నది ఏంటంటే ఇంగ్లీష్ మీద పొట్ట అనమాట. వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. వాళ్ళలో చాలా ఆలోచనలు ఉన్నాయి కానీ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. స్టూడెంట్స్ అనమాట, దే హ్యావ్ కమ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ డెలిగేషన్. వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అంటే మనకి ఇంగ్లీష్ మీద పట్టు ఉంటే కనుక నీ ఎక్స్ప్రెషన్ ఎబిలిటీసు, నీలో నీకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది ఇవన్నీ కూడా డెఫినెట్గా పెరుగుతాయన్నమాట. సో ఇవన్నీ కావాల్సినటువంటి చిన్న చిన్నవి. దీనికి ఏం చేయాలి, మీరు పేపర్ ఉందనుకోండి, ఏదో చిన్న పేపర్, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ అంటే కొంచెం స్టాండర్డ్ ఉంటుంది, మామూలు పేపర్ తీసుకోండి. దాంట్లో వచ్చే మీనింగ్స్, వర్డ్స్, సెంటెన్స్ ఫార్మేషన్ అవన్నీ చదువుతూ దాంట్లో కింద వచ్చేటి ఏమైనా ఉంటే కనుక మీనింగ్స్ కూడా అక్కడే రాసుకుంటూ ఒక బుక్ మెయింటైన్ చేయండి. చేసి దాన్ని తరచుగా చూడండి. సో దీనికి ఇంగ్లీష్ రావాలంటే కనుక బెస్ట్ మోటివేషన్, నన్ను మోటివేట్ చేసింది అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు మీకు తెలిసి ఉంటుంది, 4వ తరగతి ఫెయిల్ అయినా, బట్ ఇంగ్లీష్ మాట్లాడితే అద్భుతంగా మాట్లాడతాడు ఆయన ఇంగ్లీష్. సో అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసి అనుకునేవాడిని, అరే ఇంత బాగా మాట్లాడుతున్నాడు, ఇంత బాగా ఉన్నది, ఈయనకి ఇంగ్లీష్ మనకి ఎట్లా అనేది ఉంటే కనుక ఆయన స్పీచెస్ వినేవాడిని అనమాట. చక్కటి భాష మీద పట్టు ఉంది అనమాట. అంటే కష్టపడి సాధన చేశాడు. జయప్రకాష్ నారాయణ గారు ఆయన జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాడు. ఆయన 10th. చక్కటి మంచిగా మాట్లాడుతూ ఆయన ఏంటంటే బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియంలో ఉన్నా కానీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే సాధనతోటి వచ్చిందనమాట. సాధనతోటి, కష్టంతో. గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు సక్సెస్. హార్డ్ వర్క్ ఒక్కటే మీకు తీసుకెళ్ళేదనమాట. సో ఎప్పుడు కూడా ఉద్యోగాలు పడంగానే వాడితో రికమెండ్ చేయించుకుందామా, వీడితో చెప్పిస్తే ఉద్యోగాలు వస్తాయా, ఇవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ లేవు. ఇప్పుడు అంతా సిస్టమ్స్ అన్నీ టోటల్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఎవడన్నా చిన్న చేసినా కానీ ఆ ఉద్యోగాలు అక్కడ ఉన్నటువంటి అధికారి సస్పెండ్ అయిపోతాడు అనమాట. సో అందుకోసం ఎవడు కూడా చిన్న ఇది కూడా ఉండదన్నమాట. ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి. ఎవడన్నా మీకు చెప్పేసి నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఆ ఇంటర్వ్యూలో మీరు ఇది చేస్తాను, పైసలు ఇస్తానంటే కనుక దయచేసి అట్లాంటివి నమ్మొద్దు. మీ సొంత కృషి మీద మీరు నమ్మాలి.
సొంత కృషి ఇందాక చెప్పాను కదా, మంచి ఫ్రెండ్ సర్కిల్, టార్గెట్ మీద క్లారిటీ, హార్డ్ వర్క్, అండ్ దీనికి కావాల్సినటువంటి చిన్న చిన్న చిట్కాలు, ఇంగ్లీషు, పాత పేపర్స్ తీసుకోవటం, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ స్టడీ చేయటం, సిలబస్ అర్థం చేసుకోవటం, చేసుకుంటే ఇవన్నీ కూడా ఉంటే కనుక ఆటోమేటిక్గా మీరు మంచి దిశగా వెళ్తారనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. అండ్ ఇక లైఫ్లో తర్వాత కావాల్సిన ముందు ఏంటంటే, ముందు మనం సక్సెస్ అయితే కనుక ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్. మీరందరూ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బీ బిట్వీన్ 18 to 25 మధ్యలో ఉన్నవాళ్ళు ఉంటారు అందరూ కూడా. 18 to 25 అనేది చాలామంది ఇదే టైంలో పక్కన హ్యాపీగా సినిమాలు చూస్తుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు, ఎవడిగాడు వాడు రిలాక్స్ అయిపోతుంటాడు. ఈ ఏజ్లో ఎవడైతే కనుక కష్టపడతాడో వాడు తర్వాత జీవితాంతం సుఖపడతాడు. ఈ ఏజ్లో రిలాక్స్ అయినాడు ఉన్నాడో వాడు జీవితాంతం కష్టపడుతూనే ఉంటాడు అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఏజ్, ఈ 6-7 ఏళ్ళు మీరు ఒక యజ్ఞంలాగా మీరు తీసుకోవాలి. మీరు యజ్ఞంలాగా మీరు అనుకుంటేనే మీ లక్ష్యం మీద మీరు ఈ 7-8 ఏళ్ళు మీరు కృషి చేస్తే కనుక మీకు జీవితాంతం కూడా సాఫీగా ఉంటుంది. మీ పర్సనల్ లైఫ్ కూడా వన్స్ యు ఆర్ సెక్యూర్డ్, మీరు ఏంటంటే మీరు వన్స్ యూ హ్యావ్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ అన్ అచీవర్, మీరు నేను సాధించడం అనేది మీరు చూపించారు ప్రపంచానికి, దాని మీలో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రపంచానికి కూడా మీ మీద నమ్మకం మొదలవుతుంది అనమాట. సో మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఇంట్లో ప్రాబ్లమ్స్తో పాటు మీరు వ్యక్తిగతంగా మీరు ఆ వికాసం అనేది, అంటే వ్యక్తిగతంగా మీరు ఇంకా మెరుగ్గా అవ్వడానికి ఈ మెట్లన్నీ కూడా పనికొస్తాయని చెప్పేసి నా అభిప్రాయం. సో ఇవన్నీ కూడా నేను చెప్పింది మీకు ఏదో అంటే జరిగేది మన దైనందిన జీవితంలో జరిగే ఇష్యూస్ని నేను చెప్పాను. సో మీకు దయచేసి చిన్న చిన్న దాన్ని ఫాలో అయితే కనుక మీకు మంచిదని చెప్పేసి నేను అనుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి మరోసారి సభాముఖంగా వారికి నేను అభినందన తెలుపుతుంటూ సెలవు తీసుకుంటున్నాను. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के